నో కండిషన్ ఈజ్ పర్మనెంట్. ఇది మేము జ్యోతిరెడ్డి గారి మీద రాసినటువంటి పుస్తకం. ఒక వ్యవసాయ కూలీగా ఉంటూ రోజుకి 5 రూపాయల కూలీకి పనిచేస్తున్నటువంటి ఆవిడ అమెరికాలో కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థని ఏర్పాటు చేసి ఆర్థికంగా బాగా ఉన్నతి చెంది భారతదేశంలో అనేక మందికి ప్రేరణ కలిగించే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆవిడ జీవిత విజయగాథని అందరికీ తెలియచేయాలి, వారిలో ఒక రకమైనటువంటి స్ఫూర్తిని, ప్రేరణని, ఉత్సాహం కల్పించే ఉద్దేశంతో నేను మరియు శశిభూషణ్ రావు గారి కలిసి పుస్తకం రాయడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు, జ్యోతిరెడ్డి గారి గురించి మీరు ఎందుకు రాశారని సార్. ఈ పుస్తకం చదివి కనీసం ఒక్కరిలో మార్పు అయినా వస్తుంది అనేటువంటి లక్ష్యంతో మాత్రమే ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణ జరిగిన మరుసటి రోజే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మోటివేషన్ క్లాస్ నిర్వహించడానికి నేను శశిభూషణ్ రావు గారు ఉదయం రావడం జరిగింది. వచ్చిన వెంటనే రెస్టారెంట్లో పనిచేస్తున్నటువంటి శరత్ కుమార్ దూరం నుంచే సార్ అనుకుంటూ పలుకుంటూ వచ్చాడు. సార్ నేను పేపర్లో మీ ఫోటో చూశానండి, ఈ పుస్తకం రావడం అండి, ఆ పుస్తకం నాకు కావాలండి, నేను ఆ కథ తెలుసుకొని పేపర్లో న్యూస్ తెలుసుకొని ఎలాగైనా సరే నేను కూడా జీవితంలో పైకి రావాలనుకుంటున్నానని అని చెప్పడంతో సో మా తల లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరింది అనేటువంటి ఆశ మాకు కలిగింది. ఇప్పుడు శరత్ కుమార్ ఏం చెప్తాడో విన్నాను. నా పేరు శరత్ కుమార్. నాకు డైలీ పేపర్ చదివి అలవాటు ఉంది. 4 days బ్యాక్ ఈనాడు పేపర్ చూస్తుండగా సార్ ఫోటో చూశాను. సార్ హెచ్ఐడి క్లాసులు చెప్పడానికి వస్తారు, అందులో మ్యాటర్ ఉంది. జ్యోతిరెడ్డి గారు పైకి వచ్చారని చెప్పి నాకు కూడా ఒక ఆశ, ఉత్సాహం కలిగింది. ఒక వ్యక్తి అంత పైకి వచ్చారంటే నేను కూడా రాగల్లా లేనా అనే ఆలోచన నాలో పుట్టింది. వెంటనే సార్ వచ్చాక క్లాస్ మాస్టర్ కలిశాను. సార్ నాకు మేడం గారి గురించి ఒక బుక్ కావాలి సార్, చదవాలని ఉన్నాను. సార్ ఓకేనన్నా మీకు ఇస్తానని చెప్పి ఆ బుక్ ఇచ్చారు. నేను రూమ్కి వెళ్ళి 2 lines చదివాను. మేడం గారు 16 సంవత్సరాల్లో పెళ్లి చేసుకొని 2 పిల్లలకి తల్లి అయ్యి 5 రూపాయలు కూలి పనికి వెళ్ళి నా పిల్లల జీవితం బాగుండాలని ఆవిడకి ఒక ఆలోచన వచ్చింది. ఏం చేయాలో తోచక ఆమె 5 రూపాయలు కూలి పనికి వెళ్ళి నా పిల్లలు పోషించుకోలేనా అని చాలా కుంగిపోతూ మేడం గారు ఆవేదనల్ని, బాధల్ని, అవమానాల్ని, ఇబ్బందికరాల్ని, నమ్మక ద్రోహాలు ఇవన్నీ కూడా గుండెల్లో కసితో గుప్పిట్లో పెట్టుకొని ఎలాగైనా సరే పైకి రావాలి, నా పిల్లల్ని ఉన్నత శిఖరాలకు ఎక్కించాలని ఒక పట్టుదలతో, కృషితో ఆవిడ ఇంత పెద్ద స్థాయికి ఎదిగింది. ఈ రోజుల్లో మేడం గారు చేసేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 5 రూపాయల కూలి పనికి వెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉన్న ఒక వ్యక్తి, అందులో ఒక లేడీ మహిళ, ఆవిడ ఈ స్థాయికి వచ్చిందంటే నిజంగా మనం గర్వపడాల్సిన విషయం. మనం ఇక్కడి నుంచి కనీసం ముంబైకి కూడా వెళ్ళలేని పరిస్థితి ఈ రోజుల్లో విశాఖపట్నం వాస్తవులు సగం మంది. అందులోకి మేడం గారు ఫారెన్లో 3 కంపెనీలకి CEO ఉన్నారంటే అది ఎంత చెప్పుకోదగ్గ విషయం అనేది మనకు చాలా గర్వకారంగా ఉంది. మేడం గారు మన ఇండియా వాళ్ళు అయ్యింది, మన ఆంధ్ర వాసులు అయ్యింది, మనకి ఇది ఎంతో గర్వకారమైన విషయం. ఇలాగే మేడం గారు ఈ బుక్లో చాలా రహస్యం ఉంది, ఒక ఇంప్రెషన్ అనేది ఉంది మనిషికి సంబంధించిన. చాలా బుక్ నీకే అనిపిస్తుంది? నాకైతే ఈ బుక్ కొన్ని ప్రింటులు తీసి నా తోటి స్నేహితులకి ఇప్పించి వాళ్ళకి దీన్ని బాగా ఆలోచనగా ఉండి చూసి ఈ బుక్ చదివి ఫ్రీగా ఉండి చదివి దీంట్లో ఉన్న మేడం గారు ఇచ్చే కొన్ని విషయాలను తెలుసుకొని మనం కూడా మౌనంగా ఉండిపోకూడదు. మేడం గారి లాగే కష్టపడి ఈ స్థాయికి రావాలని, ఇంకా పై స్థాయికి మేడం గారు చెప్పారు. ఎంత సంపాదింస్తే ఇంతే చాలు అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మనిషికి అనేకమైన కోరికలు, ఒకరి తర్వాత ఒకటి ఆలోచన తత్వం అనేది రావాలి మనం పై స్థాయికి వెళ్ళాలంటే. మేడం గారు చెప్పారు, ఇప్పుడు కూడా మనిషిలో గుర్తుండవలసింది ఏంటంటే అవమానాలు, ఆవేదనలు, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనిషి గుండెల్లో ఉంటేనే మనం ఎప్పుడైనా జీవితంలో పైకి రాగలం. ఇవి సర్లే మనకి ఇదంతా ఎందుకు, సాయంత్రం తిరిగేసి కళ్ళబుల్లి మాటలు చెప్పేసి మరుసటి రోజు గురించి ఆలోచించుకుంటా మామూలుగా ఈ రోజుకి తినేసి ఉండిపోదామంటే ఎవరూ కూడా ఏమీ చేయలేరు, సాధించలేరు.
ఇలాంటి అవమానాలు పట్టుదలన్నీ గుండెల్లో ఉంటేనే మేడం గారి లాగా మనము కూడా 4 సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టొచ్చని నేను చెప్తాను ఈజీగా. ఇంకేదైనా సరే సలహా ఉంటే ఉదయకిషోర్ గారి సార్ దగ్గర తెలుసుకొని నేను కూడా మేడం గారి కంట పై స్థాయికి ఎదుగుతానని నమ్మకము పట్టుదల నాలో వస్తుందని నేను భావిస్తున్నాను. అప్పుడు నీ గురించి కూడా మేము ఒక పుస్తకం రాస్తాం. చూసారా, శరత్ కుమార్లో నాకెందుకు ఆ రకమైనటువంటి ప్రేరణ రాకూడదు, నేనెందుకు ఆవిడలాగా కష్టపడి పైకి రాకూడదు అనేటువంటి ఆలోచన కలిగిందంటే మా ఉద్దేశం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా నెరవేరడం ఎక్కడి నుంచే స్టీల్ ప్లాంట్ హెచ్ఆర్డీ నుంచే ప్రారంభమైంది. సరే, ఈ పుస్తకాన్ని మీ అందరికి కూడా winnersedge.india@gmail.com దానికి మీరు మెయిల్ చేయండి. తప్పనిసరిగా దీన్ని ఈ బుక్ని మీ అందరికి పంపించడం జరుగుతుంది. సో శశిభూషణ్ రావు గారు, నా పేరు ఉదయ్ కుమార్, మీ ఇద్దరు రాసినటువంటి పుస్తకం మీ అందరిలో కూడా ఉత్సాహం కలిగించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.